ఓవైపు చర్చలు మరోవైపు ఖమేనీ ఫ్యామిలీని ఖతం చేసే పన్నాగాలు. అమెరికా తీరుపై యాక్సియాస్ సంచలన నివేదికను బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడి ముందు పెంటగాన్ కొన్ని ఆప్షన్స్ పెట్టింది. అందులో ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్దాబా ఖమేనీని లేపేసే కుట్ర కూడా ఉందన్నది నివేదిక సారాంశం. దీంతో ఇరాన్తో చర్చల కంటే పెద్ద తలకాయల్ని తీసేయడానికే ట్రంప్ కుట్రలు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇంతకీ ట్రంప్ మైండ్లో ఏం తిరుగుతోంది? పెంటగాన్కు ఎలాంటి హింట్ ఇస్తాడు? కనుసైగ చేస్తాడా లేక భయపెట్టి వదిలేస్తాడా? ఇదే ఇప్పుడు వైట్ హౌస్లో అర్థం కాని ప్రశ్న. ఖమేనీ, ఆయన కుమారుణ్ణి ఖతం చేసేందుకు అమెరికా ప్లాన్. బయటపడ్డ ఆక్సియోస్ సంచలన నివేదిక. అధ్యక్షుడి నిర్ణయం కోసం పెంటగాన్ వెయిటింగ్. తగ్గేదే లేదని ప్రతి దాడులకు సిద్ధమవుతున్న టెహ్రాన్. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తీవ్రంగా కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా పెద్ద ప్లానే చేసినట్లు తెలిసింది. ఆక్సియోస్ నివేదిక ఈ సంచలన విషయాలను బయటపెట్టింది. అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేకుంటే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అల్టిమేటం ఇచ్చాడు. దీనికి తగ్గట్లే ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులకు రెడీ అవుతోంది. ఇరాన్కు దగ్గరలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్టుకు చేరుకున్నాయి. ఇరాన్, రష్యాలు కలిసి హర్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీని ఖతం చేసే అంశాలకు సంబంధించిన విషయాల్ని బయటపెట్టడం సంచలనంగా మారింది. ఖమేనీని అడ్డు తొలగించిన ముజ్తబా ఇరాన్ సుప్రీం లీడర్ వారసత్వాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇద్దరిని తప్పిస్తే ఇక ఇరాన్లో అమెరికా ఆడిందే ఆట అవుతుందన్నది పెంటగాన్ వర్గాల విశ్వాసం. దీన్నే ట్రంప్ ముందు ఆప్షన్గా రక్షణ శాఖ పెట్టినట్లు తెలుస్తోంది. ట్రంప్ కనుసైగ కోసం పెంటగాన్ వెయిట్ చేస్తోంది. సీనియర్లు, సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. అణు చర్చలు జరుపుతున్నా మరోపక్క ఇరాన్ తగ్గేదేలే అంటోంది. తమతో పెట్టుకుంటే యుద్ధానికైనా సిద్ధమేనంటోంది. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఖమేనీకే కాదు, ఆయన కుటుంబానికి కూడా ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ గానే మారినట్లు కనబడుతోంది. ఇరాన్ విషయంలో వెనుజువేలా తరహా వ్యూహాన్ని ట్రంప్ అనుసరిస్తున్నాడు. వెనుజువేలా మాజీ అధ్యక్షుడు మదురోను నిర్బంధించే ముందు కరేబియన్ తీరంలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి ఆ దేశంపై ట్రంప్ ఒత్తిడి పెంచాడు. టెహ్రాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాలో మోహరిస్తోంది అమెరికా. ఇటు ఇజ్రాయెల్ కూడా తన గూఢాచారుల్ని ఇరాన్కు పంపి అక్కడ పరిస్థితులను అమెరికాకు చేరవేస్తోంది. దీంతో యుద్ధం ఇవాళ్ళో రేపో అన్నట్లుగానే ఉంది.